మీరు ఎంత ట్రై చేసినా మీకు థ్రెడ్ పైపింగ్ వేయడానికి రావట్లేదు. అది కూడా డబల్ పాదంతో. అయితే ఈ వీడియోతో మీ క్వెషన్స్ అన్నిటికి చెక్ పెట్టేద్దాం. అయితే ఉంటుందండి. దాన్ని సెట్ చేసుకుంటే మనం ఇంక అసలుకు లైఫ్‌లో ఇంకెప్పుడే గాని మిషన్ అంటే పాదం అనేది చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ కూడా వేయొచ్చు. అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది వేయొచ్చు. చిన్న మిషన్‌లో పెద్ద మిషన్ అని ఏది లేకుండా ఏ మిషన్‌లో అయినా కూడా ఈ ఒక్క సెట్టింగ్ చేసుకుంటే చాలు ఇంకా పర్మనెంట్‌గా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేయొచ్చు. అది డబల్ పాదంతోనే వేయొచ్చండి. ఒక్క సెట్టింగ్ చేసుకుంటే చాలు. అది కూడా ఇంకా ఏం ప్రాబ్లమే ఉండదు. ఇంకొకటి థ్రెడ్ పైపింగ్ వేయడానికి కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా అయితే నేను ఇక్కడ టిప్స్ అయితే చెప్తున్నాను చూసుకోండి. ఫస్ట్ అయితే మనము 12 ఇంచెస్ పొడవు 12 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. నేనైతే అది 12 ఇంచెస్ అనే కాదు అంటే సేమ్ విడ్త్ సేమ్ లెంత్ అనేది కంపల్సరీగా ఉండాలి. 10 ఇంచెస్ ఉంటే 10 ఇంచెస్ పొడవు ఉంటే ఖచ్చితంగా 10 ఇంచెస్ వెడల్పు అనేది ఉండాలి. ఇక్కడ నేనైతే 12 ఇంచెస్ అనేది తీసుకున్నాను. తర్వాత మిడిల్‌లోకి అంటే క్రాస్‌గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఈ క్రాస్‌గా ఒక లైన్ వేసుకున్న తర్వాత లేదు మాకు స్కేల్ ఉపయోగించమి అనుకుంటే మీరు అంటే ఫోల్డ్ చేసి మధ్యలోకి క్రాస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను చూపిస్తున్నా కదా! ఈ విధంగా అయితే మీరు క్లాత్‌ని ఫోల్డ్ అనేది పెట్టుకోవాలి. చూడండి దాన్ని వెనక తీసి ఈ విధంగా అయితే మనం పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్‌గా. ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడైతే కరెక్ట్‌గా ఉండాలి. కొనలు అనేటివి సమానంగా ఉండాలి కదా! ఈ విధంగా ఉంది కదా! ఇప్పుడైతే ఇంచు ఉండే విధంగా క్రాస్‌గా లైన్‌లో వేసుకోవాలి. నేను ఏ విధంగా పెడుతున్నానో గుర్తు చేసుకోండి. అంటే గుర్తుపెట్టుకోండి. నేను క్రాస్‌గా ఉండేటట్టు లైన్స్ అనేటివి గీసుకుంటున్నాను. అది కూడా 1 ఇంచ్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. స్ట్రైట్‌గా అయితే పెట్టట్లేదు. గుర్తుపెట్టుకోండి. క్రాస్‌గా అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత 1 ఇంచ్ పెట్టాం కదా లైన్స్. చూడండి కింద ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ అనేది ఇడిచిపెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకుంటాను. ఈ విధంగా సమోసా టైప్ వస్తే మీరు చేసింది కరెక్టే అని. అంటే మీరు ఫోల్డ్ చేసింది కరెక్టే అని. ఇదే బండ గుర్తు పెట్టుకోవాలి. మీరు చేసిన తర్వాత ఈ విధంగా సమోసా టైప్ వస్తే ఖచ్చితంగా మీరు చేసింది కరెక్టే. తర్వాత టర్న్ చేసేసుకొని ఉల్టా చేసేసుకొని ఈ విధంగా అయితే మనం వేసింటాం కదా ఇందాక మార్కింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చిన్నగా లైట్‌గా ఇక్కడ కూడా వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అంతా ఈ విధంగా అయితే క్లాత్‌ని అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఎక్కడే గాని మనకైతే ఒక్క పోగు కూడా అనేది అసలుకి వేస్ట్ అవ్వదు. క్లాత్ అనేది చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇలాగ చేసుకుంటే మనకి పని కూడా తక్కువ అవుతుంది. ఇంకా మాటికి అతికించాల్సిన పనైతే ఉండదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఎప్పుడు కూడా ఈ విధంగానే ఫాలో అవుతాను. మీకు కూడా కొంతమందికైనా కూడా యూజ్‌ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి థ్రెడ్ని అయితే మనము ఈ విధంగా మిడిల్లోకి పెట్టేసుకొని క్లాత్ని అది ఫస్ట్ మనము కుట్టేటప్పుడు క్లాత్ని అనేది వెనకల ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలండి బ్యాక్ సైడ్. తర్వాత ఫ్రంట్ అనేది ఈ విధంగా క్లాత్ని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చిన్నగా కుట్టుకుంటూ పాదంని లేపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పాదంని ఈ విధంగా పాదంని లేపుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇది అంతా ఒకే విధంగా అంటే మనకి ఎంత అవుతుందో అంత అందాజుగా తెలిసి ఉంటుంది కదండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక పావించ్ అనేది క్లాత్ ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే అంతా కూడా కట్ చేసుకోవాలి. ఎంత చక్కగా వచ్చేస్తుంది అసలుకి ఎంత ఈజీగా అంటే మనం అసలు పాదం అంటే నేను చాలామందిని చూసానన్నమాట. థ్రెడ్ పైపింగ్ వేయడానికి రావట్లేదు ఏ విధంగా వేస్తారు మీరు నన్ను ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి. ఈ టిప్స్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా అనేది మనము వేసుకోవచ్చు. అంటే మనం ఖచ్చితంగా థ్రెడ్ని వేసేటప్పుడు బ్యాక్ సైడ్ అనేది కొంచెం లాగాలి, ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా రెండు కూడా ఒకేసారి వేసేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఒకటి వెనుక ఒకటి ముందర రెండు ఒకే వైపే అట్లా ప్రాబ్లమ్స్ బిగినర్స్కి అయితే చాలా వస్తుంటాయి. ఒకప్పుడు నేను కూడా ఫేస్ చేసి వచ్చిందాన్నే. కానీ మనకి బై ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. నాకైతే ఇప్పుడు అసలు ఎప్పుడే కానీ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను అసలు అలా ప్రాబ్లమ్స్ అనేది చూడట్లేదంటే మనకి కుట్టంగా అనేది ఆల్రెడీ
తెలిసిపోతుంది ఏది ఎటువైపు వస్తుంది అనేది. ఇక్కడ కూడా చూడండి నేను నడుము దగ్గర అనేది కొత్తగా అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే అంతా కుట్టేసి మళ్ళీ పీస్ జాయిన్ చేసి కుడతాం కదా. ఈ విధంగా చేసుకుంటే మనకి క్లాత్ అనేది మళ్ళీ అటాచ్ చేయాల్సిన పని ఉండదండి. ఉన్న దాంతోనే ఈజీగా అనేది కుట్టేయచ్చు. కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే చూడండి ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. రౌండ్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. కట్స్ పెట్టేసుకున్న తర్వాత మిడిల్లోకి చేయి పెట్టాను కదా, ఈ విధంగా అయితే ఫోల్డ్ని తీసేసుకుంటే సరిపోతుందండి. ఎంత నీట్గా వచ్చిందో కదా పైపింగ్ అనేది. ఇప్పుడు చూడండి చేతితోటి వేలుతోటి ఈ విధంగా అయితే గీరుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా కుట్టు అనేది వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా అంటే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మొత్తం అంతటిని కూడా అటాచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చింటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది. ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ట్రై కాదు, ఖచ్చితంగా నేను వర్క్ అనేది చేస్తాను దాని మీద. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా అవసరము. ప్లీజ్ కమెంట్ చేయండి. అంతే అండి ఈ వీడియో. ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది ఖచ్చితంగా వీడియో అయితే ఇక్కడ టక్స్లో అయితే ఇంకా వేసేసుకున్నానండి. ఇది అయిపోయిన తర్వాత ఈ పక్క కూడా వేసేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా సేమ్ అంతా ఇదే విధంగానే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డాట్స్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు తెలిసిందే కదా. అంతే అండి ఈ వీడియో. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా.